ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ స్త్రీల అనుకరణ. హజరత్ ఇబ్నే అబ్బాస్ రజల్లాహు తాలా గారు ఇలా అన్నారు: స్త్రీలను అనుసరిస్తూ కేశధారణ చేసే పురుషులను, పురుషుల్ని అనుసరిస్తూ కేశధారణ చేసే స్త్రీలను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శపించారు. బుఖారీ కితాబుల్ లిబాస్. వివరణ: స్త్రీ పురుషుల శరీర నిర్మాణం ఒకేలా లేదు. సహజంగా వారి మధ్య భేదం ఉంది. అలాగే ఉభయులు అంటే స్త్రీ పురుషుల మానసిక పరిస్థితులు కూడా వేరువేరుగా ఉంటాయి. పురుషులలో దృఢత్వం, స్త్రీలలో సుకుమారతత్వం, ఈ రెండు స్వాభావిక మానసిక వైవిధ్యాల కారణంగా ఇద్దరు వస్త్రధారణ తీరు వేరువేరుగా ఉండి తీరాలి. అందుకు విరుద్ధంగా పురుషులు స్త్రీలను, స్త్రీలు పురుషుల్ని అనుసరించడం అంటే అసలు తమ నైజంతోనే యుద్ధం చేయడం లాంటిది. తమ ప్రకృతికి విరుద్ధంగా పోయే వారు అల్లా ఆగ్రహానికి పాత్రులవుతున్నారు. ఫ్యాషన్కు బానిసగా చేసే మోడ్రన్ నాగరికత పురుషుల్ని స్త్రీగా, స్త్రీని పురుషునిగా మారే భావన జనులలో జనింపజేస్తుంది. అందువల్ల ఇప్పుడు రోడ్ల మీద స్త్రీలు అర్ధ పురుషులుగా, పురుషులు అర్ధ స్త్రీలుగా కానవస్తూ ఉంటారు. కొన్ని సమయాలలో పక్కన వెళుతున్నది స్త్రీయో పురుషుడో గుర్తుపట్టనంతగా మోసపోతూ ఉంటాము. స్త్రీని అనుసరిస్తూ మొదట మొగసిరి ఉట్టిపడే గడ్డాన్ని విసర్జిస్తాడు పురుషుడు. తరువాత వస్త్రధారణ, అలంకరణ, సింగారించుకోవడంలో కూడా స్త్రీని అనుసరించడం ప్రారంభించాడు. అలాగే స్త్రీ కూడా పురుషునిలా వస్త్రధారణ చేసుకోవడం మొదలుపెట్టింది. తన కురుల్ని కూడా పురుషునిలా కత్తిరించుకుంటుంది. స్త్రీ పురుషుల పరస్పరం అనుసరించే ప్రదర్శనలకు చక్కని ఉదాహరణ నేటి కాలపు నాగరిక పిచ్చివాళ్ళు వీరిని హిప్పీ అని పిలుస్తుంది నేటి ప్రపంచం. నౌజుబిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి ఫ్యాషన్ల నుండి నన్ను మరి మిమ్మల్ని కాపాడుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.